అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా పాత్రికేయులకు నమస్కారాలు. మీ అందరికీ తెలుసు 2014-2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ పాలన కాలమందు ఆ రోజున అంబేద్కర్ గారి పేరు మీద ది అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అనేటువంటి పేరుతో ఆ రోజున దాదాపు 5,000 మందికి పైచిలుకు విదేశాలకు వెళ్లేటువంటి అవకాశం, విదేశ విద్య అనేటువంటి దాన్ని మనందరం అనుకున్నాం. దాని ద్వారా అనేక మందికి ప్రయోజనం జరిగిన సంగతి మీ అందరూ తెలుసు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగనన్న విదేశ విద్య అనేటువంటి పేరుతో పూర్తిగా అటకెక్కించడం, ఎలక్షన్కు ముందు మేమందరం కూడా పెద్ద ఎత్తున తిరిగి ఏదైతే అంబేద్కర్ ఓవర్సీస్ నిధి అనేటువంటి పథకం ఉందో దాన్ని కంటిన్యూ చేపిస్తామని చెప్పడం జరిగింది. అనేకమైన విషయాలు హామీలు ఇచ్చిన సందర్భంలో ఈ యొక్క విధానాన్ని కూడా తిరిగి ప్రవేశపెట్టడం అనేది తెలుగుదేశం పార్టీ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా ఎవరైతే అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానానికి సంబంధించి ఈరోజు పాలాభిషేకం చేసి తిరిగి ఈ యొక్క ప్రోగ్రాంని తిరిగి ప్రజలకి అందించేటువంటి సందర్భంలో చీరాల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులందరూ కూడా కలిసి అంబేద్కర్ గారికి ఈరోజు పాలాభిషేకం చేసి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలుసు, నిన్న కూడా నా మీద చేసినటువంటి ఆరోపణలు ఒకసారి మీరు చూస్తే సాక్షి పేపర్లో వచ్చినటువంటి దాని గురించి కూడా మీకు ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి డబ్బులు ఎలా దండుకోవాలో వాళ్ళ పార్టీ పై నుంచి కింద వరకు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి విధానాన్ని, అంటే ఈ రకంగా ఒక్క నెల రోజుల్లోనే ఒక ఎమ్మెల్యే ఇంత సంపాదించవచ్చు అంటే 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఎన్ని కోట్లు సంపాదిస్తాడన్న విషయాన్ని వైసీపీ నాయకులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అన్నట్టుగా నిన్న ఓ పెద్ద కథనం రాశారు. దానికేదో మా వాళ్ళు నేను ఒక ఖండన ఇస్తే ఆ ఖండన కూడా నేనేదో కావాలని ఇప్పించానంట. నేను కావాలని ఇప్పించడం కాదు. ఇవి నా మీద కానీ రుజువు చేయలేకపోతే వాడి మీద క్రిమినల్ కేసు పెడతా. నేను ఎట్లా పెడితే అట్లా పేపర్ ఉంది కదా, నా ఇష్టం కదా అని అనుకుంటే కుదరదు. ఇక్కడ